వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో క్రిస్మస్ టాపిక్ మీద మనం 1000+ క్వెషన్స్‌ని మనమైతే గ్యాదర్ చేసి వీడియోస్ అయితే చేసాం. ఈ సిరీస్ క్రిస్మస్ టాపిక్ పర్టిక్యులర్ క్రిస్మస్ మీద 1000 క్వెషన్స్ పైన మనం చేసాం కాబట్టి మీ యొక్క నాలెడ్జ్‌ని పరీక్షించుకోవడానికి ఈ ఛానల్ మీకు ఎంతగానో ప్లస్ అవుతదని సగర్వంగా తెలియజేస్తున్నాం. అండ్ లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వెషన్ స్టార్ట్ చేద్దాం. అండ్ హియర్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్ ఈస్ క్రిస్మస్ ఎప్పుడు జరుపుకుంటారు? సో క్రిస్మస్ ఎప్పుడు జరుపుకుంటారు అన్నది ఫస్ట్ క్వెషన్. అండ్ డిసెంబర్ 24 ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 26, ఆప్షన్ డి జనవరి. సో జనవరి 1st. సో క్రిస్మస్ ఎప్పుడు జరుపుకుంటారు అన్నది క్వెషన్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, డిసెంబర్ 25th. అండ్ సెకండ్ క్వెషన్ ఈస్ క్రిస్మస్ రోజున ఎవరి జన్మదినం? సో క్రిస్మస్ రోజున ఎవరి జన్మదినం? ఏ మోషే, బి యోహాను, సి యేసుక్రీస్తు, డి ఇస్సాకు. సో ఇది చాలా సింపుల్ క్వెషన్, బేస్ క్వెషన్. సో ఎట్లానే మనం ఒక 1000 క్వెషన్స్ స్పెషల్ టాపిక్ మీద చేస్తున్నాం, క్రిస్మస్ టాపిక్ మీద. సో సి యేసుక్రీస్తు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వెషన్ ఇస్ యేసు తల్లి ఎవరు? యేసుక్రీస్తు యొక్క తల్లి ఎవరు? రూతు, ఎస్తేరు, మరియా, మార్తా. సో నాకు తెలిసి అవుట్ ఆఫ్ రావాల్సిందే. సో మీరు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇవి బేస్ క్వెషన్స్ కాబట్టి ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. యేసు తల్లి ఎవరు? టైం అయిపోయింది. అండ్ సి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ క్వెషన్ ఇస్ యేసు ఎక్కడ జన్మించాడు? ఇవి తెలిసినట్టే ఉంటది. కానీ కొంతమంది తప్పులు చెప్తా ఉంటారు. దానికోసమే యేసు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ నజరేతు, ఆప్షన్ బి యెరూషలేము, ఆప్షన్ సి బెత్లెహేము, ఆప్షన్ డి కపెర్నహూము. సో యేసు ఎక్కడ జన్మించాడు? టైం అయిపోయింది. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బెత్లెహేము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సి. అండ్ యోసేపు, మరియా ఎందుకు బెత్లెహేముకు వెళ్లారు? యోసేపు, మరియా ఎందుకు బెత్లెహేముకు వెళ్లారు? ఆప్షన్ ఏ పండగ కోసం, బి కుటుంబ సందర్శన, సి జనగణన కోసం, పూజ కోసం. ఆప్షన్ డి పూజ కోసం, ఆప్షన్ ఏ పండగ కోసం, కుటుంబ సందర్శన, జనగణమన కోసం. అండ్ జనగణ కోసం ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. అండ్ యేసును ఏదిలో ఉంచారు? యేసును దేంట్లో ఉంచారు? పుట్టినప్పుడు యేసును దేంట్లో ఉంచారు అన్నది క్వెషన్. ఆప్షన్ ఏ రాయి పైన, ఆప్షన్ బి పశువుల తొట్టిలో, ఆప్షన్ సి కుర్చీపై, ఆప్షన్ డి పడకపై. సో యేసును దేంట్లో ఉంచారు అన్నది క్వెషన్. అండ్ బి పశువుల తొట్టులో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ థింక్ సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో జ్ఞానులను నడిపింది ఏమిటి? ఆప్షన్ క్వెషన్ నెంబర్ 7 ఈజ్ జ్ఞానులు నడిపింది ఏమిటి? ఆప్షన్ ఏ గాలి, పక్షి, నక్షత్రం, మెరుపు. సో కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయాలి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఆప్షన్ సి నక్షత్రం ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ బైబిల్ ప్రకారం జ్ఞానులు ఎన్ని వందల మంది వచ్చారని చెప్తుంది? బైబిల్ ప్రకారం జ్ఞానులు ఎన్ని వందల మంది వచ్చారని చెప్తుంది? ఎన్ని వందలు కాదు, ఎంతమంది. సో ఎంతమంది వచ్చారని చెప్తుంది? 2, 3, 4 ఖచ్చితంగా తెలీదు. సో బైబిల్ ప్రకారం జ్ఞానులు ఖచ్చితంగా తెలీదు ఎంతమంది వచ్చారన్నది. అండ్ నైన్త్ క్వెషన్ ఇస్ జ్ఞానులు తెచ్చిన బహుమతులు ఏవి? సో జ్ఞానులు వస్తా కొన్ని బహుమతులు తెచ్చారు. అవి ఏవి? పాలు, తేనె, నూనె, బంగారం, గంధరసం, మర్రి, వెండి, అన్నం, పాలు, దుస్తులు, బహుమాన పత్రం. సో వీటిలో ఏదన్నది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ బంగారం, గంధరసం, మర్రి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 10th క్వెషన్ ఇస్ కాపరులకు రాత్రి ఎవరు ప్రత్యక్షమయ్యారు? సో కాపరులకు ఎవరు ప్రత్యక్షమయ్యారు యేసుక్రీస్తు పుట్టాడని వార్త చెప్పడానికి అన్నది క్వెషన్. ఆప్షన్ ఏ రాజు, ఆప్షన్ బి దేవదూతలు, ఆప్షన్ సి ప్రవక్తలు, ఆప్షన్ డి జ్ఞానులు. సో వీళ్ళలో ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఆప్షన్ బి దేవదూత ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా సింపుల్ క్వెషన్స్. ఇది పార్ట్ 1 అనమాట. సో పార్ట్ 2 నుంచి ఇక మనం 1000 క్వెషన్స్ దాకా ఉన్నాయి. స్పెషల్ టాపిక్ క్రిస్మస్ మీదే. సో ఈ మంత్ అంతా కూడా మనం క్రిస్మస్ మంత్ కాబట్టి సో మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం క్వెషన్స్‌తో. అండ్ ప్లీజ్ ఫర్ మోర్ వీడియోస్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.